తోపు హీరోల సినిమాలు షూటింగ్ చాలే ముంగట ఫస్ట్ లుక్ పేరు మీద ఆ సినిమాల హీరో ఎట్లా ఉండబోతుండో ఫ్యాన్స్ కెరక చెప్పే పోస్టర్ బయటికి ఇస్తారు. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో గిరికలు కొట్టించుకుంటా చిన్నగా మురువరు అభిమానులు. అట్లనే సర్కార్లు సుత ఏదన్నా ప్రాజెక్ట్ చాలు చేస్తున్నా ఇంకే కార్యం మొదలు పెట్టినా బ్లూ ప్రింట్ విడుదల చేస్తారు. ఇక దాని మీద ప్రతిపక్షాలు చేసే లాడా ఏరే ఉంటుంది అనుకోర్రి. అచ్చం అట్లనే దునియా అంతా ఎప్పుడు చూద్దామా అని ఏటింగ్ చేస్తున్న ఓ దాన్ని బయటికి ఇడిచిండ్రు. ఇంతకు అది ఏంటిది, దాని కథ ఏంది అరుచుకుందాం పారి. రావాలే రావాలే కారటు అగ్వా అగ్వా అని దునియా సిరిమంతులను పిలుస్తుంది అమెరికా. గోల్డ్ కారట్ మరి దేనికి అక్కడికి వస్తుందంటే ఏకదం అమెరికా పౌరుడు అయితానికి. అబ్బా మేం కూడా కొంటామని ఆశపడేరు. ఒక్కటి 43 కోట్లు. మళ్ళా ఇది ఉన్నదంటే ఆ దేశంలో ఉండొచ్చు, దందా చేసుకోవచ్చు. అల్కగా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ల కోసం తెచ్చింది. అధ్యక్షుల వారు ఇట్లా బయటికి ఇడిచిండో లేదో నాకని 1000 కారట్లు బేరమైనవి చూస్తుండగానే వాళ్ళంతా అమెరికాకు వచ్చి కంపెనీలు పెడతారు, మా వాళ్ళకు జాబులు వస్తాయనేది ట్రంప్ సారా ఆపోచన. కారెట్ మీద బొమ్మ సారిదే, సంతకం సారిదే, ఫస్ట్ కారెట్ గిన సారే కొన్నాడు. అన్ని దేశాలకెళ్లి 3.5 కోట్ల మంది కొంటారని అందాజ లెక్క. ఆల్రెడీ గ్రీన్ కారెట్ ఉన్న వాళ్ళకి సుధా రూల్స్ స్టిక్ చేసిండు. 6 నెలలేటన్నా పోయి మళ్ళీ అమెరికాకు వస్తే పాస్పోర్టు, గ్రీన్ కారెట్, వీసా పర్మిట్, జాబ్ కారెట్, పే స్లిప్, చదువుకున్న వాళ్ళైతే యూనివర్సిటీ అడ్మిషన్ లెటరు, అమెరికా బ్యాంక్ అకౌంట్, అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ప్రతొక్కటి చెకింగ్ చేసేదాకా అడుగు పెట్టని ఇస్తలేరట. లేదంటే వెనక మరలగొట్టుడే బాజాప్తా. ఈ ముచ్చటి ఇట్లుంటే ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసే వరకు దునియా దేశాలన్నీ గుస్సా అవుతున్నా ట్రంప్ సార్ అయితే ఇంచు దగ్గుతలేడు.